భాస్కర్ గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ చిన్నం బాబు రమేష్ గారికి, సీనియర్ నాయకులకి, వేదిక పడిన పెద్దలకి, సభ ముందున్న తెలుగుదేశం పార్టీ కరడు కట్టిన నాయకులకి అందరికీ హృదయపూర్వక అభినందనలు. సమయం చాలా అయింది, అందరికి ఆకలి మంటలు. నా వెనక ఉన్నారు చేయని వాళ్ళు. కాబట్టి అసలు ఈ మినీ మహా ఉద్దేశం ఏంటంటే మన ప్రాంతంలో ఉన్న సమస్యల్ని తీర్మాన రూపంలో రాసి పంపించడం ఒకటి మొదటిది. రెండవది ఏంటంటే ముందుది అసలు ఏంటంటే ఈ మహానాడు అనే కార్యక్రమం కడపలో పెట్టారు కాబట్టి మహానాడు అనేది ఎందుకు వచ్చింది? మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మహానాడు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. 1982కు పూర్వం మన ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు ఉన్నాయా అని అడుగుతున్నాను నేను. లేవు. వచ్చిన తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాతనే రోడ్లు అనేది వేయడం జరిగిందనే చెప్తా ఉన్నాను నేను. అదేవిధంగా ఏ గిరిజన కుటుంబం అయినా ఆర్థికంగా లాభం పొందాలి వ్యవసాయంలో అని చెప్పి జీడి మామిడి మొక్కల పథకాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. ఆయన చేసినటువంటి కార్యక్రమం అది. దాని తర్వాత 35 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలిస్తే ఏ నాయుడైనా వృద్ధుల గురించి అన్నం లేక అన్నిస్తున్నారు, అన్నమో రామచంద్ర అని బాధపడతా ఉంటే గుప్పెన్నం పెట్టడానికి ఒక పెన్షన్ ఇచ్చేట కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్టీ రామారావు గారే 35 రూపాయలతో పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనతని కూడా ఎన్టీ రామారావు గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా చేసుకుంటూ మన ప్రాంతంలో కూడు గుడ్డ నీడ ఇవ్వాలి రాష్ట్రం అంతా అని చెప్పి ఆ రోజుల్లో కేజీ బియ్యం 3.5-4 రూపాయలు ఉంటే సగం ధరకే బియ్యం అదే కేజీ 2 రూపాయల బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా జనతా వస్త్రాల్ని సగం ధరకే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి గ్రామానికి నిరుపేదలకు అందరికి కూడా గృహ నిర్మాణం చేయాలని ఎన్టీ రామారావు గారే చేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను నేను. ఇందులో 3 రకాల ఇల్లు. ఒకటి ఎస్పీ హౌసింగ్, తాత్కాలిక గృహ నిర్మాణము. రహదారులు లేని గ్రామాల్లోనూ పెంకులు ప్రభుత్వం ఇస్తే రాటల మీద కట్టుకుని ఇల్లు ఇచ్చారు ఆ రోజున అక్కడ అడవిలోను. ఆర్పిహెచ్ హౌసింగ్, రూరల్ పర్మనెంట్ హౌస్ 7,500 రూపాయలు ఇచ్చాం, 12,000 ఇచ్చాం. అది పెంకులు ఇటకలు అన్ని కల్పించాం. ఇలా ప్రతి గిరిజనుడికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేసుకుంటూ ఏజెన్సీ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేయాలి. కానీ అసలు ఎన్టీ రామారావు గారు ఎందుకు పార్టీని పెట్టారు అది ముందు తెలుసుకునే అవసరం ఉంది అందరికీ. ఎందుకు పెట్టారు చెప్పగలరండి? 82 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి వాళ్ళ పదవుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఇక్కడ పరిపాలన వదిలేశారు. గాడిలో పెట్టలేదు, గాడిలో లేదు పరిపాలన. ఇక్కడ ఎలా ఉందో తెలియదు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తా ఉంటే 78లో ఎప్పుడు దింపేయాలని దింపేశారు. భవనం వెంకటరామ్ గారిని తీసుకొచ్చారు. భవనం వెంకటరామ్ ఎప్పుడు దింపేయాలని సంవత్సరంలో దింపేశారు. అంజయ్ గారిని తీసుకొచ్చారు. అంజయ్ గారు వచ్చినప్పుడే సునీత గారు తండ్రి గొల్లె ప్రకాశ్ గారు మంత్రి అయ్యారు. అంజయ్ గారిని ఎప్పుడు దింపేయాలని చూశారు. విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారితో ఎన్నికలు వచ్చాయి. అప్పటికి ఈ పరిస్థితులు కొనసాగుతూ ఉంటే ఎన్టీ రామారావు గారికి వారు సినిమా రంగంలో ఖ్యాతి గడించినటువంటి ఒక నాయకుడు. ఆయన నటించిన సినిమాలు ఆయన నటించిన సినిమాలు అయితే 300 పైసలు సినిమాలు ఉన్నాయి. అందులో 200 సినిమాలు హిట్ అయింది. అందులో జానపదం పౌరాణిక సినిమాలు ఉన్నాయి. ఆయనకి ఏమీ లోటు లేదు. కానీ
ప్రజల కోసం ఆయన పార్టీ స్థాపించాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించాలని చెప్పి ఆయన కంకణం కట్టుకొని తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29 స్థాపించిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఆయన పార్టీని స్థాపించి ఒక బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఆయన తిరుపతి ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన తిరుపతి ప్రాంతానికి వెళ్తే ఆనాడు ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మీటింగ్ జరుగుతూ ఉంది. చెయ్యెత్తి చెయ్యి కొట్టు తెలుగోడా అనే పాట వేయడం జరిగింది. అంతే, సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి వెంటనే అన్నగారు వచ్చారా, అన్నగారు వచ్చారా, అన్నగారు వచ్చారా అని చెప్పి అన్నగారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇందిరాగాంధీ సభ వెలవెలబోయింది, జనం లేరు. అప్పుడే కక్ష కట్టింది ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు మీద. 9 నెలలు తిరిగితే రాష్ట్రంలో ఎలక్షన్లు పెట్టారు. ఎలక్షన్లు పెడితే 82 డిసెంబర్ నెల ఎలక్షన్ పెట్టారు. పెడితే 83 జనవరిలో కౌంటింగ్ జరిగింది. 5వ తారీఖుని జనవరి 9 లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయడం బహిరంగంగా. అంతకుముందు ఏ ముఖ్యమంత్రి బహిరంగ ప్రమాణ స్వీకారం చేయలేదు. బహిరంగ ప్రమాణ స్వీకారం చేసింది ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా ముందుకు వచ్చి ఆయనకు అప్పటికే ఎవరికి ఎన్టీ రామారావు గారికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు అనే బిరుదాంకితుడు ఎన్టీ రామారావు గారు. కానీ ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి రంగంలో కానీ, సంక్షేమ రంగంలో కానీ, పరిశ్రమల స్థాపనలో కానీ, పరిపాలనలో కానీ, ఆర్థికంగా సమకూర్చడంలో కానీ, అమరావతి నిర్మాణంలో కానీ